నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇటీవల కాలంలో 2 హత్యలు అయితే జరిగాయి. అయితే ఆ హత్యల వెనుక అనేకమైన సీక్రెట్స్ ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే ఈ సీక్రెట్స్ బయటికి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ని విచారించాలని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఇందులో ఏం జరుగుతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తాం రీసెంట్ టైమ్స్లో 2 హత్యలు జరిగాయి. సో ఆ హత్యల వెనకాల అనేకమైన కొన్ని రహస్యాలు దాగున్నాయని చెప్పేసి, సో ఆ రహస్యాలు బయటికి రావాలి అంటే జగన్ బ్యాచ్ని విచారించాలి అని చెప్పేసి అంటున్నారు. మరి ఏం జరగబోతుంది అంటారు? ఒకటేంటంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు కనుక మనం తీసుకుంటే ప్రధానంగా 2 హత్యలను తీసుకోవాలి. మిగతా సంఘటనలు అనేక ఉన్నాయి. ఎన్నికల కూడున్నప్పుడు పల్నాడు ఏరియాలో జరిగింది, అలాగే అనంతపురం ఏరియాలో తాడిపత్రిలో జరిగింది. అవి ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రవోకింగ్ సంబంధించినటువంటి సంఘటనలుగా మనం చెప్పుకోవచ్చు వాటిని. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగినటువంటి 2 హత్యలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2 మర్డర్ చేశారు. ఈ మర్డర్ హత్యకు గురైనటువంటి వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. తాజాగా సోమవారం రోజు లాల్ బాషా అనేటువంటి కార్యకర్తని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అనంతపురంలో హత్య చేశారు. ఎప్పుడు హత్య చేశారు? నిద్రపోయే టైంలో ఏకోజామున 3-4 గంటల ప్రాంతంలో హత్య చేశారు అతన్ని. గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కర్నూలులో. అది కూడా లాల్ బాషా, అతని పేరు లాల్ బాషా. అతన్ని హత్య చేశారు. హత్యకు సంబంధించి న్యూస్ కూడా వచ్చింది ఇవాళ. కొంచెం 4 రోజులు ముందుకు వెళ్తే కనుక గిరీష్ చౌదరి అనే అతన్ని కర్నూలులో చంపేశారు, మర్డర్ చేశారు. సో ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళే. కానీ ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టం అవుతుంది, అల్లకొల్లం అవుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓట్లు వేయలేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎంబడిబడి కొడుతున్నారు, లేదా దౌర్జన్యాలు చేస్తున్నారు, లూటీ చేస్తున్నారు, ఇళ్ల మీదకి వెళ్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు. ఇవన్నీ సృష్టించి రాష్ట్రపతికి, కేంద్ర హోంశాఖ మంత్రికి, తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్కి కంప్లైంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కంప్లైంట్ చేసిన తర్వాత జరిగినటువంటి 2 మర్డర్స్ ఇవి. ఈ 2 మర్డర్స్ జరిగినటువంటి తీరును కనుక గమనిస్తే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వ్యూహాత్మకంగా రాష్ట్రంలో మర్డర్లు చేయడానికి సన్నద్ధమయ్యింది అనేటువంటి అనుమానం పోలీసులకు కలుగుతుంది. ఆ యాంగిల్లో పోలీసులు కనుక విచారణ చేస్తే ఈ తీగలాగితే డొంక కదులుతుంది అంటారు కదా, అలా దీని వెనక ఒక పెద్ద నెట్వర్క్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకనంటే రిజల్ట్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జనరల్గా ప్రాణ నష్టం ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరగలేదు. 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే పోగొట్టింది, హత్య చేశారు. 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే హత్యకు గురి కాబడ్డారు. అంటే దీని అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది తెలుసుకునే ప్రయత్నం ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేయాలి. అంటే వారం రోజులు అయింది. చంద్రబాబు నాయుడు 12వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశారు, అంతే కదా. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి ఆయన పరిపాలన గాడిలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇవి జరిగాయి. పైకి ఏం కనిపిస్తుంది సమాజానికి? అధికారం మారిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధించి వెంటాడుతున్నారు అని చెప్పి కనిపిస్తుంది. కానీ జరుగుతుంది ఏంటి? మర్డర్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చేస్తున్నారు. అంటే దీని వెనక ఏదో ఉంది, కాన్స్పిరసీ అనేది గమనించాలి కదా. దీని వెనక కాన్స్పిరసీ ఏముందని చెప్పి పోలీసులు భావిస్తున్నారని అంటే, అనుమానిస్తున్నారని అంటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని స్లీపర్ సెల్స్ ఉన్నాయి. అటు తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి 2004 ఎలక్షన్ ముందు నుంచి ఒక ప్రైవేటు సైన్యాన్ని మెయింటైన్ చేస్తున్నారు అనేది పోలీసులు వద్ద ఉన్నటువంటి సమాచారం. 2004 ఎన్నికల ముందు నుంచి కూడా పోలీసుల వద్ద ఉన్నటువంటి సమాచారం ఆయన ప్రైవేట్ సైన్యాన్ని నిర్వహిస్తున్నారు అని. ఆ ఎన్నికల్లో 2004 ఎన్నికల్లో కొంతమంది నక్సలైట్లతో కలిసి ఆయన అనేక మంది నల్లమల ఫారెస్ట్ ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గాల్లో
అనేక మంది సర్పంచుల్ని, ఎంపీటీసీలని నాటు తుపాకులతోటి కాల్చి చంపించారు. కాల్చి చంపించి అది నక్సలైట్ల మీద ఏర్చారు అనేది కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆ తర్వాత మావోయిస్టులతో సంబంధాలు బాగా ఉండేవి జగన్మోహన్ రెడ్డికి. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మావోయిస్టులని చర్చలకు పిలిచి రాజశేఖర రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా చేసుకున్న వాళ్ళతో చర్చలు జరిపినట్టే జరిపి వాళ్ళ నెట్వర్క్ మొత్తం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తెలిసినటువంటి నెట్వర్క్ ప్లస్ ప్రభుత్వం దగ్గర ఉన్న నెట్వర్క్ మొత్తం కలిపి వెరసి నక్సలైట్లని తర్వాత ఎన్కౌంటర్ చేసేసి కంప్లీట్గా నక్సలైట్లకు సంబంధించినటువంటి నాయకుల్ని చంపేశారు, రూపుమాపేశారు, అసలు హతం చేసేసారు వాళ్ళు. అసలు ఇప్పుడు నక్సలైజమే అసలు పెద్దగా లేదు, ఎక్కడ లేదు. నక్సలైట్లు అనేవాళ్ళు ఎక్కడ కనిపించట్లా. అంతకుముందు ప్రభుత్వాలు దానికి సంబంధించినటువంటి ఎన్నో పోరాటాలు చేసినాయి దాన్ని రూపుమాపాలని. 2004 ఎన్నికల్లో నక్సలైజాన్ని రూపుమాపాలి అనేటువంటి ఒక మేనిఫెస్టోని తయారు చేశాడు చంద్రబాబు నాయుడు. ఆయన వల్ల కాంది రాజశేఖర రెడ్డి బయట రాజశేఖర రెడ్డి సీఎం కాగానే 2004లో వాళ్ళని చర్చలకు పిలిచి అప్పటికే సంబంధాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి నెట్వర్క్ తెలుసు కాబట్టి వాళ్ళది ఎన్కౌంటర్లు చేసేసి వాళ్ళని హతం చేశారు అనేది అప్పట్లో కొంతమంది మావోయిస్టులే వాళ్ళు చర్చించుకున్నటువంటి సందర్భం. మావోయిస్టు సానుభూతి పరులు ఇవాళకి కూడా కొంతమంది మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారు. ఆ రోజు నక్సలైట్లు అనేవాళ్ళు, తర్వాత దాన్ని అందరు కలిసి అన్ని గ్రూపులు కలిసి మావోయిస్టులుగా మార్చుకున్నారు. మావోయిస్టులకు సంబంధించిన సానుభూతి పరులు ఇప్పటికి కూడా అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇదే చెప్తుంటారు. సో ఆ ప్రైవేట్ సైన్ ఇంకా క్యారీ అవుతుంది జగన్మోహన్ రెడ్డి తోటి. ఆ క్యారీ అవుతూ ఆయనకి ఓదార్పు యాత్ర చేసినప్పుడు, ఆ తర్వాత ఆయన 2014 నుంచి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ సైన్యం స్లీపర్ సెల్స్ అలాగే ప్రైవేట్ సైన్యం కంటిన్యూ అవుతూ వచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ ప్రైవేట్ సైన్యం సంపాదించుకునేలా ఈయన వాళ్ళకి వెసులుబాట్లు కల్పించారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఇంకా బలపడ్డారు. ఆ ప్రైవేట్ సైన్యం బలపడింది. ఆ ప్రైవేట్ సైన్యం ఎక్కడ ఉంటుంది, ఆ స్లీపర్ సెల్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఎవరికి తెలియదు. వాటిని కనుక కనుక్కుంటే ఈ మటర్లు ఆగుతాయి. అసలు ఈ మటర్లు చేసిన ఎవరు? రాత్రిపూట నిద్రపోయే వాళ్ళని మటర్లు చేయటం ఏంటి? అంటే ఏమన్నా నిజంగానే కుటుంబ కలహాలు అనుకుంటే అది వేరే విషయం, కానీ ఇద్దరు కూడా టీడీపీ కార్యకర్తలు అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత మర్డర్ చేశారని అంటే, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని మర్డర్ చేశారని అంటే మరి ఏమనుకోవాలి? ఆ స్లీపర్ సెల్స్ అనుకోవాలా, లేదంటే అది రాజకీయ కక్షలు అనుకోవాలి? రాజకీయ కక్షలు అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని చంపుతారు ఎవరన్నా? అంత ధైర్యం ఎవరైనా చేస్తారా? చెయ్యరు. ఇది ప్రైవేట్ సైన్యం పని అనేది పోలీసుల అనుమానం. ఇది ప్రైవేట్ సైన్యం పని, దీని అంతు చూడాలి అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది కనుక నిజంగా పోలీసులు కనుక ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం ఎండింగ్ వరకు కనుక దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఖచ్చితంగా ప్రైవేట్ సైన్యం ఏంటి, స్లీపర్ సెల్స్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం ఎలా పనిచేస్తుంది, స్లీపర్ సెల్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది మొత్తం బయట పెట్టచ్చు. 2004 నుంచి ఇప్పటి వరకు, అది మొన్నటి ఎన్నికల వరకు కూడా వాళ్ళు ఏం చేశారు అనేది మొత్తం గంజాయికి సంబంధించినటువంటి బ్యాచ్ మొత్తం ప్రైవేట్ సైన్యంగా తయారైపోయింది. ఆ ప్రైవేట్ సైన్యమే గంజాయికి సంబంధించినటువంటి బ్యాచ్. ఆల్రెడీ ఇప్పుడు మనకి తెలంగాణలో డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ పట్టుకున్నప్పుడు బయటపడిన వాళ్ళు ఎవరు? ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కదా, వాళ్ళ పిల్లలే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిల్లలే కదా ఇక్కడ దొరికింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్కి సంబంధించినటువంటి వాళ్ళు దాడులు జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు సంబంధించిన పిల్లలు ఇద్దరు దొరికారు. అంటే ఈ ప్రైవేట్ సైన్యం ఏం చేస్తుందంటే రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు డ్రగ్స్ పంపిణీ చేయటం, గంజాయి అమ్మడం ఇవి చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం. ఈ ప్రైవేట్ సైన్యం ఇప్పుడు ఏం చేస్తుందంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి యాక్టివ్గా పనిచేసినటువంటి వాళ్ళు, లాల్ బాషా అనే అతను ఏం చేశాడంటే మైనారిటీ ముస్లిం, అతను తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించాడని చెప్పేసి అతను చంపేశారు. అంతకుమించి కారణం ఏం లేదు ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం. ఆ తర్వాత గిరీష్ చౌదరి ఏం చేశాడంటే తెలుగుదేశం పార్టీకి పనిచేశాడని చెప్పి గిరీష్ చౌదరిని మర్డర్ చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి మర్డర్లు జరగకుండా ఉండాలంటే పోలీసులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యం, జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ ఎక్కడున్నాయో ముందు తెలుసుకోవాలి. ఈ స్లీపర్ సెల్స్
అసలు కనుక్కోవడం అనేది పోలీసులకు అసంభవం అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ప్రజా జీవనంలో వాళ్ళు ఉంటున్నారు, కానీ వాళ్ళు ఐడెంటిఫై చేయడం కష్టం. ప్రజా జీవనంలో క్యాబ్ డ్రైవర్లుగా ఉంటున్నారా, ఆటో డ్రైవర్లుగా ఉంటున్నారా, లేకపోతే బట్టి కొట్లు పెట్టుకున్న టీ అమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇతరత్ర వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళలో స్లీపర్ సెల్స్ ఉన్నారనేది అర్థం కాని పరిస్థితి. ఆ స్థాయిలో నీకు క్షేత్రస్థాయిలో వెళ్ళిపోయారు. సో హైదరాబాద్లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారని చెప్పి తెలుస్తుంది. సో ఈ ప్రైవేట్ సైన్యము స్లీపర్ సెల్స్ ఏం చేస్తున్నారు? ప్రైవేట్ సైన్యము డ్రగ్స్ అలాగే గంజాయి అమ్ముతున్నారు, స్లీపర్ సెల్స్ మర్డర్లు చేస్తున్నారు అనేది పోలీసుల వద్ద ప్రాథమిక ఇన్ఫర్మేషన్. సో ఆ దిశగా వీళ్ళు కనుక మొత్తం ఎండింగ్ వరకు విచారణ చేస్తే భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి అనేది ఇప్పుడు పోలీసు వర్గాల్లో వినిపిస్తుంది. బహుశా ఆ దిశగా చేస్తారా, చేసి నిజంగానే ప్రైవేట్ సైన్యం స్లీపర్ సెల్స్ని ఐడెంటిఫై చేస్తారంటే అంత ఈజీ అయితే కాదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.